ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం మన భౌతిక శరీరాలు క్రీస్తు మహిమాన్విత శరీరంలాగా మారడం గురించి తెలియజేస్తుంది. ఈ మార్పు అనేది పునరుత్థాన సమయంలో జరిగే భవిష్యత్తు సంఘటన. ఆ సమయంలో విశ్వాసులకు నూతనమైన నశించని శరీరాలు ఇవ్వబడతాయి. ఇది క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రధానమైన విషయం. మన శరీరం ఇప్పుడు పాపముతో, బలహీనతలతో మరణానికి లోనయ్యే శరీరంగా ఉంది. కానీ యేసుక్రీస్తు తన అద్భుతమైన శక్తితో మన ఈ క్షణికమైన మారిపోతున్న శరీరాన్ని తన మహిమగల అపరిమితమైన శరీరానికి సమానంగా మార్చుతాడు. ఇది చివరికి మనకు నిత్య జీవం ఇవ్వడాన్ని సూచిస్తుంది. మనం ఆయన వంటి మహిమగల శరీరముతో జీవించబోతున్నాము. ఉదాహరణకు, ఒక విత్తనాన్ని నేలలో నాటినప్పుడు అది చనిపోతుంది, కానీ అది చనిపోవడం వల్ల ఒక అందమైన మొక్క బయటికి వస్తుంది. అలాగే మన ప్రస్తుత శరీరం చనిపోతుంది, కానీ దేవుడు మనకు ఒక నూతన మహిమగల శరీరాన్ని ఇవ్వనున్నాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్థానమైనప్పుడు ఆయన శరీరం మారిపోయింది. పాత శరీరంలా కాదు. ఆయన తలుపులు మూసి ఉన్నా కూడా లోపలికి రాగలిగాడు. మళ్ళీ శిష్యులతో భోజనం చేశాడు. ఇది మనకు ఒక నమూనా. మన శరీరము పునరుత్థానంలో అలాంటి శక్తి మరియు మహిమతో ఉండబోతుంది. మనము పాత చిరిగిన వస్త్రాలను విసిరివేసి క్రొత్త అందమైన వస్త్రాలను ధరించినట్టు దేవుడు మన పాత బాధలతో నిండిన శరీరాలను మార్చి మహిమగల శరీరాలను ఇస్తాడు. ప్రియులారా, ఈ వాగ్దానం మనకు నమ్మకమును, నిరీక్షణను కలిగిస్తుంది. మన ప్రస్తుత బలహీనతలు శాశ్వతం కావని, దేవుడు మనలను మరింత గొప్ప స్థితికి, తన స్వరూపానికి, తన మహిమకు సమానంగా మార్చబోతున్నాడని గుర్తు చేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అని. ప్రియులారా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము, త్రాగుదము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు గదా. మృతుల పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు.
మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము అని. సహోదరి సహోదరులారా, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమస్తమును నీకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి నీవు మా దీన శరీరమును నీ మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చుదువని మేము పాత చెరిగిన వస్త్రాలను విసిరివేసి క్రొత్త అందమైన వస్త్రాలను ధరించినట్టు నీవు మా పాత శరీరాన్ని మార్చి మహిమగల శరీరాన్ని ఇస్తానని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉందుమని ఎరుగుదుము గనుక నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును గనుక మేము నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని పాపము చేయకుండా ఉండుటకు కృపచూపమని, నీ పోలికలోకి మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.